బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓయూ జేఏసీ నాయకుడు రెడ్డి శ్రీను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడటంపై ఫైర్ అయ్యారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే భౌతిక దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అరే బాల్కసుమన్ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని రండగాడు అనుకుంటా ఇంకేదో మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుచడం ఉందారా? 10 ఏళ్ళు ఏం బిక్కినవరా? ఉస్మాన్ యూనివర్సిటీ గానీ తెలంగాణ యూనివర్సిటీ గానీ విద్యార్థులన్నీ నోటిఫికేషన్స్ రాక ఆగమై చనిపోతుంటే కేసీఆర్ సంకానాకిన దళితుడు పాల్తుగాడ ఉల్లగడవు చిల్లరగడవు వాని యొక్క సంకానాకి ఏదైతే కేసీఆర్ కేటీఆర్ సంకానాకి నీవారా ఈ రోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది? అరే తొక్కలు తీస్తాం బిడ్డ, నీవేమనుకుంటావు? నీ ఇష్టం వచ్చినా మాట్లాడితే ఏమనుకుంటావు? నీవెట్లొచ్చినావరా యూనివర్సిటీకి? రబ్బర్ చెప్పులతో వచ్చి ఈ రోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావారా? సిగ్గుశరం ఉందారా నీకు? బిడ్డ ఇంకొకసారి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి గురించి కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే నీ యొక్క చెండాలు తీస్తాం బిడ్డ. నీవేమనుకున్నావు బిడ్డ? నీ అంతు చూస్తాం. ఇంకొకసారి ఇలా రేవంత్ అన్న గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఇదే చెప్పు తీసుకొని కొడతా. అరే అరే బాల్కసుమన్ ఏమనుకుంటున్నారా నువ్వు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని పట్టుకొని నిష్టం వచ్చిన మాట్లాడతారా? ఇదే చెప్పుతో రబ్బర్ చెప్పులతో వచ్చినవరా నువ్వు? చెప్పు తీసుకుని కొడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇదారా మాట్లాడేది? ఇదారా కేసీఆర్ నువ్వు చేరిపోయేది? అదే కేటీఆర్ బిడ్డ జాగ్రత్త.